హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సరస్ ఫైర్ 2024 బతుకమ్మ వేడుకల్లో మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తమ బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా కలుగుతుందని, ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లు అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించుకునే పండుగ, చెరువులను శుద్ధి చేసుకునే పండుగ, పూలను పూజించుకునే పండుగ. ప్రపంచంలోనే మరి తెలంగాణలో మొదటిదైతే కేరళలో కూడా వాళ్ళు కూడా పూలను పేర్చి ఓనం చేసుకుంటా ఉన్నారు. మనం 9 రోజులు చేస్తే వాళ్ళు 10 రోజులు. కొంత ఇట్లాంటిది ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప పండుగ మనం భావించి 9 రోజులు చేసుకుంటాం. ఆడకూతుర్లు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళ కష్టాలను ఒలకబోసుకునే పండుగ, అదే విధంగా అన్నదమ్ములతో ఆనందంగా ఉండే పండుగ. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. వీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరం మీద ఉంది. కాబట్టి కనీసం ఈ 9 రోజులైనా మా ఆడకూతులను మంచిగా స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి, పాడుకోనివ్వండి, ఎదగనివ్వండి. మరి ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మరింత ఉన్నత స్థానంలోకి వచ్చే విధంగా కుటుంబ సభ్యులు ఈ నేటి సమాజం కూడా ఆడకూతులకు అండగా ఉండాలని ఈ పండగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. శిఖండి లాగా వచ్చే ఏ రకంగా మీరు మమ్మల్ని తిడతారు, మా మీద ట్రోలింగ్ చేస్తారు, మార్పింగ్ చేస్తారు, మాట్లాడతారు. ఇంకా శిఖండి అనే అటువంటి పదం ఎట్లా వచ్చింది నీకు? ఆ ఇద్దరు మహిళా మంత్రుల చరిత్ర, మాజీ మంత్రుల చరిత్ర, మా ఇద్దరి చరిత్ర ప్రజలలో సమాజానికి తెలుసు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. మేమేం ఉట్టిగా నామినేటెడ్ గా రాలేదు, కష్టంతో ఎదిగొచ్చినామా, ప్రజల నుంచి ఎదిగొచ్చినటువంటి బిడ్డలం. మేమేమీ అప్పనంగా ఈ పదవుల్లోకి రాలేదు. మేము కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, కన్నీళ్ళని ఎదుర్కొంటాం. కానీ మమ్మల్ని వెంటబడి వేధిస్తున్నారు ఈ దుర్మార్గులు. కాబట్టి ఆ సమాజం